ఏకాంతాన్ని ఇష్టపడు, అది మీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చేయి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, నీ జీవిత పయనానికి గమ్యం చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. మీ అంగీకారం లేకుండా మీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు. భయం అనేది ఊరకుక్క లాంటిది, పరిగెడితే వెంటపడుతుంది, నిలబడితే తడబడుతుంది. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. మీరు ఈరోజు ఏం కోల్పోతున్నారో రేపటి రోజున తెలుస్తుంది. మీరు ఉంటే సంతోషంగా ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు, కానీ మీరు లేకుంటే బాధపడే వాళ్ళు మాత్రం కొంతమందే ఉంటారు. వారిని మీరు ఎప్పుడూ బాధ పెట్టకండి. మన లైఫ్ అంతా ఎగుడు దిగుడు మార్గంలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. కనిపించే దాన్ని చూడటానికి కళ్ళు సరిపోతాయి, కానీ కనిపించని దాన్ని చూడటానికి వివేకం కావాలి. మీ ధ్యేయంలో మీరు నెగ్గాలంటే మీకు ఏకాగ్రత చిత్తంతో కూడిన అంకిత భావం ఉండాలి. విరిసే పువ్వు, రాలే ఆకు, వెలిగే దీపం అన్నీ ఒకటి చెబుతాయి, ఏది శాశ్వతం కాదని. అవసరం అయినప్పుడే కొంతమంది మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చిరాకు పడకండి, ఎందుకంటే అంధకారంలో వారికి మీరే కిరణం కావచ్చు. గుర్తించండి. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకు, వెంటనే లేచి పని ప్రారంభించు. ఈ రోజుల్లో మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఆనందాన్ని ఫోన్లో స్టేటస్ పెడుతున్నారు, బాధల్ని డీపీలో చూపిస్తున్నారు, పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు. మొత్తానికి లైఫ్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు. దొరికిన దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు, అంతే. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ దేవుడే రాస్తాడు. మధ్యలో పేజీలను మనమే రాసుకోవాలి. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. మీకు ఏమీ లేదని బాధపడకండి, తక్షణమే బ్రతకడానికి దారి వెతకండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించండి. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించండి. నేనే కరెక్ట్ అనుకో, ఎలాంటి తప్పు లేదు, కానీ నేను మాత్రమే కరెక్ట్ అనుకుంటే అదే తప్పు. నువ్వు వెళ్ళే మార్గం నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే. ఈ సొసైటీలో మనుషుల సంస్కారం కష్టపడే వారిని ఇంకా కష్టపెట్టడం, బాధల్లో ఉన్నవారిని సూటిపోటి మాటలతో ఇంకా వారి మనసును బాధపెట్టడం. ఈ సొసైటీలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా బంధమే. నీ లైఫ్ నీది. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు. నీకు నువ్వే తోడు, గుర్తుంచుకో. డబ్బులు ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి కనిపించం కూడా. కోపంతో సహవాసం చేసేవాడికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదలతో పని లేదు. దయ కలిగిన వాడికి ఏ ఆయుధంతో పని లేదు. మనం బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, జీవించడంలో సంతృప్తి, అనుభూతి ఉంటుంది. నిద్రపోనివ్వని, సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం. నిన్ను అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది.
4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఎదుటివారు హేళన చేస్తున్నారని ఎప్పుడూ కృంగిపోకండి. మీరు చేసే పని సరైనది అయ్యి మీకు నచ్చితే చాలు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఎంత కష్టం వచ్చినప్పటికీ నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి రారు. అహంకారం దృష్టించి చీకటిని ఛేదించడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకరి జీవితంలో నీవు ఎంత ముఖ్యమనేది వాళ్ళు నీకు ఇచ్చే సమయాన్ని బట్టి తెలుస్తుంది. పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికేవారు వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. కళ్ళతో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకండి, ఇతరులకు చెప్పకండి. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. విజయం కలిగిందని విర్రవీగకండి, అపజయం కలిగిందని నిరాశపడకండి. ఎందుకంటే విజయం అంతం కాదు, అపజయం చివరి మెట్టు కాదు. లేని వాళ్లకు ఆర్థిక బాధలు, ఉన్న వాళ్లకు శారీరక బాధలు, ఉండి లేని వాళ్లకు మానసిక బాధలు, ఇలా ప్రతి మనిషి ఏదో ఒక బాధ పడుతున్నవారే. ఒక్కసారి కింద పడి చూడండి, మిమ్మల్ని లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాదు. ఒక్కసారి పైకి ఎగిరి చూడండి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి 1000 చేతులు ముందుకు వస్తాయి. నమ్మకం లేని ఫ్రెండ్షిప్, విలువ ఇవ్వని రిలేషన్, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా లేనట్టే. గెలుస్తానన్న నమ్మకం లేనివాడు, ఓడిపోతానేమోనన్న అనుమానం ఉన్నవాడు తప్పక పరాజయం పాలవుతాడు. అందుకే మీరు చేస్తున్న పనిపై నమ్మకం ఉంచండి, తప్పక విజయం సాధిస్తారు. మీ వెనుక ఏముంది, మీ ముందేముంది అనేది మీకు అనవసరం. మీలో ఏముంది అనేది మాత్రమే ముఖ్యం. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతిని. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానాన్ని. కుటుంబంలో ఎన్ని కీచులాటలు ఉన్నప్పటికీ సొసైటీలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఇష్టాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. నీ తోటి వాడికి ఎన్నిసార్లు సహాయం చేసినా వాడికి గుర్తు ఉండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మర్చిపోడు. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయవారైనా ఎవరిని చులకనగా చూడకూడదు. వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు. సముద్రంలో ప్రయాణించే నావ తీరం చేరాలి అంటే అలలను కెరటాలను తట్టుకొని నిలబడాలి. అలాగే జీవిత ప్రయాణంలో మనిషి తుదిగమ్యం చేరాలంటే కష్టాలను కన్నీళ్లను తట్టుకొని నిలబడాలి. అప్పుడే రెండింటికి అంతిమ విజయం లభిస్తుంది. మంచి మనిషిగా జీవించండి, కానీ మంచి మనిషిని అని నిరూపించుకునే ప్రయత్నం చేయకండి. చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఏ బంధమైనా బలపడే ముందు భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే ఆ బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపం కష్టమవుతుంది. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత ఎక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, చేసిన వారిని తిరిగి నమ్మకు. అత్తరు దుకాణానికి వెళ్తే అక్కడ ఏమి కొనకపోయినా కూడా కొంత పరిమళాన్ని ఆస్వాదిస్తాం. ఉత్తముల సహచర్యం కూడా అంతే. నువ్వు గెలిచినప్పుడు నీ గురించి నీ బదులు నీ విజయమే మాట్లాడుతుంది. ఓడినప్పుడు మాత్రం నీ గురించి నువ్వే మాట్లాడాలి, కానీ కొంచెం తక్కువగా మాట్లాడాలి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే
మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం నీకు జీవితానికి హానికరం. ఆస్తిని చూసి ప్రేమించే వారి కన్నా నిన్ను తమ ఆస్తిగా భావించే వారిని ప్రేమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. గలగలా మాట్లాడే గొంతు మూగయింది అంటే మనసుకు ఎవరో గాయం చేసి ఉంటారు. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడంటే ఆ మనిషికి ఎన్ని గాయాలై ఉంటాయో. నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు, అంతేకాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు. ఒకరి గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, గుర్తుంచుకో. ఇష్టమైన వారు కోపంతో ఒక్క మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాలు విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలీదు తెల్లవారితే దాని పయనం దేవుడి దగ్గరకో లేక శ్మశానానికో అని. అన్వేషించడం మొదలుపెట్టు, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు, ఇష్టపడడం నేర్చుకో, ఈర్ష్యపడడం మానుకో, ఉన్నంతగా ఆలోచించు, ఊహకు అందేలా ఆచరించు, ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు, ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బ్రతికేందుకు సిద్ధపడాలి. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో, వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్లతో పంచుకో, ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. మనకు నచ్చిన ప్రతీదీ కరెక్ట్ కాదు, అలాగని మనకు నచ్చని ప్రతీదీ కూడా కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలోని ఏ బంధాలు విడిపోవు. మండపాలు అందంగా ఉంటే సరిపోదు, ఆడపిల్ల సంసారం కూడా అందంగా ఉండాలి. అదే నిజమైన వివాహ బంధం. ఒక పక్షి మరణం బోయవాడిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణాసురుడి వంటి బుద్ధిశాలిని కూడా మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టి వస్తాయి. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు, మన తర్వాత వాళ్లకు కూడా శాపంగా మారుతుంది. నీకు మర్యాద దొరకని చోట నీ కాలుకు వేసుకునే చెప్పులనైనా వదలకు. అభిప్రాయం అంటే అనిపించింది చెప్పడం, నొప్పించి ఒప్పించడం కాదు. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరిగా వాగడం సహజమే. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో ఒకరోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వారికి అస్సలు గుర్తుండవు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మరువడు. లోకం తీరే అంతా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీయరు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. 2 సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందొచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు. ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితమే ఇస్తారు. సంగీతం గడిచిన దాన్ని మరచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలచేలా కూడా చేస్తుంది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది.
మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవరూ మార్చలేరు. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. పూజ పునస్కారాల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం 3 నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే ఉసురు, గుర్తుంచుకో. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఊసరవెల్లిలా సందర్భానికి తగినట్లు రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది, అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయింది కదా అని బరి తెగించొద్దు. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. చేసిన మంచి పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి, పై మెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొర్లే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనసు ఉండాలి. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. ప్రతి విషయాన్ని వేలాకోలంగా తీసుకునే వెకిలితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విఘ్నత అలవడుతుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆదుకునే వారిని సంపాదించాలి, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. నింద నీకు ఆగ్రహాన్ని కలగజేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిల శిల్పం కావడం అసాధ్యం. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు, అతి సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ళ చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడో, కానీ నేను పని చేస్తే దేవుడు నన్ను గౌరవిస్తాడు. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వమే దెబ్బతింటుంది. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడుంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు, జాగ్రత్త. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపలే ఏడుపు అంటూ ఒకటి ఉంది అని గుర్తు చేస్తుంది జీవితం. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. మరణం ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువనివ్వాలి, విలువ ఇవ్వని వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు.
వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరులు సహాయం అంత్యక్రియల్లో మాత్రమే అవసరమవుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది. మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే మీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి.